ఉంటుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రులు ప్రధాన కార్యదర్శి సీనియర్ డాక్టర్ డాక్టర్ ఈశ్వర గారు, డాక్టర్ కిషోర్ గారు, డాక్టర్ టీచర్ గారు, ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే, ఫ్రీ డయాబెటిక్ స్క్రీనింగ్ అండ్ దాంతో పాటుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన సందర్భంలో వచ్చిన జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా మాట్లాడేటట్టు పెద్దలకు పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు ఇంట్రడక్షన్ స్పీచ్లనే సీనియర్ డాక్టర్ మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ షుగర్ వ్యాధి భారతదేశంలో చాలా మందిని బట్టి పిలుస్తూ ఉన్నారు. దీనికి రకరకాల కారణాలు, మరి ఆ కారణాలు ఏదైనా షుగర్ వ్యాధి రాకుండా చూసుకోవాలి. రెండవది వచ్చిన తర్వాత దాన్ని నియంత్రించుకోవాలి. మరి ఏ రకంగా చూసుకోవాలి, ఏ రకంగా నియంత్రించుకోవాలి అనేది ఇక నేను కూడా డాక్టర్ కాబట్టి నేనంతా మొదలుపెట్టే కంటే మా సీనియర్ డాక్టర్ స్పీచ్ డెఫినెట్గా నేను కంటి వ్యాధి కూడా నాకు కొంత అవగాహన ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే షుగర్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేదాంట్లో కన్నం, కానీ శరీరంలో మిగతా అవయవాల గురించి డాక్టర్ ద్వారా చెప్తారు. మరి ఒక కంటి డాక్టర్గా ఎమ్మెల్యే కాకుండా కంటి డాక్టర్గా ఈజ్ ద మిర్రర్ ఆఫ్ ద బాడీ డయాబెటీస్ అంటారు. అంటే షుగర్ వ్యాధిలో కన్ను మిర్రర్ అంటారు. శరీరంలో అవయవాలు ఏ మార్పు వస్తుందో అదనేది కంటి లోపల రక్తనాళాలు చూసినప్పుడు కనబడుతుంది. రెటీనా క్యాపిలరీ లెవెల్ అంటే అత్యంత చిన్న రక్తనాళాలను చూసేది కనబడేది డైరెక్ట్గా పెద్ద పరికరం లేకుండా ఒక కంటి లోపల మీరు చూస్తుంటే అప్పుడు డాక్టర్లు ఇట్లా పెట్టుకుని దగ్గరలాగా చూస్తాం, అందులో ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ మార్పులు కనబడుతూ ఉంటాయో కంటి లోపల శరీరంలో మిగతా అవయవాలు ముఖ్యమైనవి మెదడు కావచ్చు, గుండె కావచ్చు, ఇతర అవయవాల్లో కూడా ఆ మార్పులు వస్తున్నాయి సూచిక. అందుకే డయాబెటాలజిస్టులు కానీ ఇలాంటి సీనియర్ ఫిజిషియన్స్ కానీ కంటి పరీక్ష కూడా చేయించుకోమని చెప్తా ఉంటాం. దాంతో పాటుగా షుగర్ వాళ్ళకు క్యాటరాక్ట్ ఎక్కువ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక మీరు గెలిపించిన శాసనసభ్యులుగా సగర్వంగా చెప్పుకోవచ్చు, జగిత్యాల ప్రాంతం అనేది ఒక మెడికల్ హబ్ అయిపోయింది. మరి డాక్టర్ గారు ఉండడం, అప్పుడు వైద్య శాఖ మంత్రులతో కావచ్చు, ముఖ్యమంత్రి గారితో అందరితో సత్సంబంధ అరువులతో ఇక్కడే మనకు ఎదురున్న నర్సింగ్ కళాశాల గవర్నమెంట్ ఉంటుంది బిల్డింగ్ 2000 పట్టాల ఉన్నట్టు తెలంగాణ రాకముందు భూమి పూజ చేస్తే ఆ జాగ్రత్త అలాంటి గారే పైసలు రాలేదు. నేను ఓడిపోయినా మిత్రులు మా ఐఎంఐ డాక్టర్లు కృషి పొందుతుంది. మంజూరు
వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే ఇదే హాల్లో మీటింగ్ పెట్టుకొని నర్సింగ్ సిస్టర్సే బాగా ఇంపార్టెంట్ కోరులు కావాలి. నేను ఒక్కరుంటే 20 వరకు అవ్వడం ఏదో సో అది వస్తే మన ప్రజలకు లాభం అవుతుందని చెప్పి మా ప్రైవేట్ డాక్టర్లను కూడా కొంత నిధులు సమీకరించి బయటించి వాళ్ళకి భోజనం హాస్పిటల్ అట్లా పోగొట్టి తర్వాత దాదాపు 18 కోట్లు డబ్బులు. తర్వాత మెడికల్ కాలేజ్ వచ్చింది, మాతా శిక్ష వచ్చింది. ముందర కూడా పెద్దల బిల్డింగ్ చూస్తూ ఉంటారు. రాష్ట్రానికి ఎన్ని చేస్తాయి ఎంతో పెద్ద పట్టణాలు క్రిటికల్ కేర్ ఉన్నటువంటి యాక్సిడెంట్స్ అయితే ఇమీడియట్ అటెండ్ అయ్యారు. అప్పుడున్న మంత్రిగా రాజేశ్వర గారితో మాట్లాడి నాకు జైత్యాలకే తీయాలని చెప్తే దాదాపు పూర్తి పోయేటప్పుడు ముందర ఒకటి వైట్ కలర్ చేసిన బిల్డింగ్. సో ఈ రకంగా మన పట్టణానికి సంబంధించి కావచ్చు. పల్లెలో కూడా మనం వచ్చిన ఇక్కడ జిల్లా అధికారి చెప్తా ఉన్నాడు, పల్లె దవాఖానాలు మన జగిత్యాల ప్రాంతానికి వచ్చినట్టు ఎక్కడ రాలేదు సార్. నేను కరీంనగర్ అంతకంటే పనిచేసి వచ్చిన ఏ నియోజకవర్గం చూసినా 2 3 ఉన్నాయి. ఇక్కడ ఉంటే తాటిపల్లి అంతగా ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే దాదాపు 28 పల్లె దవాఖానాలు ఎక్కడికక్కడ 20 లక్షల చొప్పున మంజూరు చేసి అంటే ఇటు గ్రామీణ వైద్యం ఇటు మన పట్టణ వైద్యం రేపటి నాడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లో పోతారు. వాళ్ళ సిటీ స్కాన్ అనేది తీసుకొచ్చినాం. న్యూరో పేషెంట్ మన జగిత్యాల ముద్దుబిడ్డ మన ఒక్క విషయాలు ఉన్నాడు. మన రాజేశ్వర గారి దగ్గర బంధు విషయాలు న్యూరో సర్జన్ ఉన్నాడు. కానీ ఇంకా కొంత డెవలప్ చేయాల్సిన అవసరం ఉండేదాకా కూడా పోస్టింగ్స్ అన్ని కూడా చేయించి పెట్టినాం. తప్పకుండా ఈ పీరియడ్లో అయితే ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకసారి కావాలి మొదలు పెడితే మళ్ళీ. అందుకే నేను కూడా అందరూ కూడా విద్యావంతులు ఆలోచన చేసిన మెడికల్ కాలేజ్ బిల్డింగ్ 2వ 3వ అంతస్తులు కానీ ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ వైపు చేయాలంటే ప్రభుత్వంతో దగ్గర పెద్ద జయించాల ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు. సో ఆ రకంగా నాకున్న సత్సంబంధాలతో ముఖ్యమంత్రి అక్కడ కావచ్చు, మిగతా మంత్రులతో కావచ్చు కొంత నిర్ణయం తీసుకొని ఒకరిద్దరు ఏమన్నా పర్వాలేదు ఇక్కడ నిర్ణయం తీసుకుందామని చెప్పి జయించాల ప్రాంత అభివృద్ధికి నిర్ణయం తీసుకుని ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. మరి ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ స్థానంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, సేవా కార్యక్రమాలు. మొన్న ఈ మధ్య కూడా రూరల్ ఏరియాలో పల్లెటూళ్ళలో చేశాం. అదేవిధంగా సఫాయి కార్మికులు రోజు మీ ఇంట్లో ముందు సాగు చేస్తూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళందరికీ ఎన్నో అనారోగ్యం అవుతుందని చెప్పి 500 మందికి మంచి అన్ని చేసి మా యువ ఐఎంఐ నాయకులైన హేమంత్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సుధీర్ కుమార్ గారి నేతృత్వంలో బ్రహ్మాండమైన పెద్ద ఎత్తున క్యాంపు కూడా నిర్వహించబడి దాదాపు 500 మందికి పరిచయం. సో ప్రైవేట్ డాక్టర్లు ఎక్కువగా ఉండే మా ఐఎంఏ నిరంతరం ఏదైతే ఇప్పుడు సేవ కార్యక్రమం చేస్తుందో అదేవిధంగా కంటిన్యూ చేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ చేస్తున్నందుకు నా హేమంత్ను, శ్రీనివాస్ రెడ్డిని, సుధీర్ కుమార్ వాళ్ళ బృందాన్ని అభినందిస్తూ ఈరోజు నేను ఆహ్వానించినందుకు పేరు పేరున వారికి ధన్యవాదాలు. అదేవిధంగా పిలవగానే మీరు అందరూ వచ్చి ఉపయోగించిన మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలుస్తా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మరి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు 3 చోట్ల నుంచి కూడా ప్రజలు కొంత కనబడుతున్నారు. మీ అందరి కోసం జగిత్యాల పట్టణానికి అతి దగ్గరలో రైల్వే స్టేషన్ పక్కన ఆధారపడి ఉంటుంటుంది. నాకు ఈ పక్కన నగర మండలంలో ప్రాజెక్ట్ తీసుకొచ్చిన 2 కోట్ల కిలోమీటర్లు. దానికోసం నేను చెప్పలేనట్టు తీసిన అది వేరే దగ్గరికి శాంక్షన్ అయితే ఇక్కడ ప్రారంభం క్యాన్సిల్ చేయించుకొని తీసుకొచ్చిన మంత్రి గారికి అయితే అలాగే రైతులకు తీసుకొచ్చిన 1 కిలోమీటర్ నడుచుకుంటూ బాగా అంటే ఇక్కడ క్రౌడ్ పడినంత కాదు. మీ బండి అక్కడ కినాదానికి ఓదు ఆధారపడి ఉంటుందనక ఆ గుంట పక్కన బండి పెట్టుకొని ఒకసారి నడిచి ఆ అడవిలో నడవండి. ఒక మంచి చెరువు తయారు చేసినాం, అక్కడ కుర్చీలతో కుర్చీలు వేయించినాం. ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం దాదాపు 1.5 ఖర్చు అయింది. 50 లక్షలతో మనం జరగబోతుంది. బాత్రూమ్, యోగా స్ట్రీట్ అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. మీకు సమయం ఉన్నప్పుడు మంచి వాకింగ్ చేసుకోవచ్చు. అట్లనే అక్కడ కళ్యాణ మండపం కట్టించిన ఉంటుంది పట్టణానికి అతి దగ్గర. దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. నేను ఎక్కువ దాన్ని ఎంత పంపిణీ చేయాలని కొత్త అతను బాగా చేసేందుకు 50 లక్షల రూపాయలు పనులు చేసేది. అంబార్పేట ఉంటుంది జస్ట్ దగ్గర బ్రహ్మాండంగా ఉన్నది. వెళ్ళి రావాల్సిన బైక్ కూడా పోతుంది, కారు కూడా పోతుంది. అక్కడ మనంతా బండి పోయించిన పోయి అక్కడ అడవిలో నడిచి మన ప్రకృతిని ఆస్వాదించాల్సిందిగా కోరుతాము. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. వైద్య సౌకర్యాలు సామాన్యులకు చేరువలో తీసుకొచ్చే విధంగా మీరు చేస్తున్నటువంటి కృషికి అభినందనలు సార్.
ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. కార్యక్రమానంతరము ఇది కోరుతున్నాను. ఇంకా ముందు ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఇది డయాబెటిక్ క్యాపిటల్ ఫర్ ఇండియా. ఇందులో డయాబెటీస్లో 2 రకాలు ఉంటాయి, డయాబెటీస్ టైప్ 1 అండ్ డయాబెటీస్ టైప్ 2. టైప్ 1 అనేది చిన్నపిల్లలు వస్తుంది, 5 years to 20-25 years వరకు వస్తుంది. ఈ టైప్ 1 అనేది కంప్లీట్ యాబ్సెన్స్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద బాడీ. ఇన్సులిన్ అనేది మన షుగర్ని కంట్రోల్ చేస్తుంది శరీరంలో. ఈ షుగర్ కంప్లీట్ యాబ్సెన్స్ ఉంటే టైప్ 1 డయాబెటీస్. ఈ కంప్లీట్ యాబ్సెన్స్ ఎందుకు ఉంటుందంటే చాలా మందికి జెనెటిక్ కాజెస్ వల్ల, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ మనకు ఇన్సులిన్ తయారు చేసే ప్యాంక్రియాస్లో ఐలెట్ సెల్స్ ఉంటాయి. ఐలెట్ సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తాయి. ఈ ఇన్సులిన్ తయారు చేసే ఐలెట్ సెల్స్ ఈ జెనెటిక్ కాజెస్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. అందులో ఇన్సులిన్ అసలే ఏ మోతాదులో కూడా తయారు కాదు, 0 లెవెల్ ఇన్సులిన్. అందుకే మనం ఈ పేషెంట్లకి ఇన్సులిన్ ఎప్పుడు సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ డైలీ అడ్మినిస్ట్రేట్ చేయవలసి అవసరం ఉంటుంది. వీళ్ళు 5 to 10, 20 years మధ్యలో ఉంటారు, 25 years దాకా ఉండొచ్చు. వీళ్ళు ఫార్చునేట్లీ వీళ్ళ సంఖ్య చాలా తక్కువ. వీళ్ళలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, కానీ 2 రకాలుగా వీళ్ళలో ప్రాబ్లం ఉంటుంది. ఒకటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అవసరం కదా, దీన్ని ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మేజర్ ఫ్యాక్టర్ కారణాలు ఉన్నాయి.